లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. ఓయో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఓయో హోటల్కి వెళ్ళాలనుకున్నటువంటి యువకులకు పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. ఇక నుంచి ఓయో హోటల్స్కి ఎవరు పడితే వారు వెళ్ళడానికి వీలు లేనటువంటి విధంగా కొత్త పాలసీని ఓయో ఇప్పుడు తీసుకురాబోతుంది. ప్రముఖ ట్రావెల్ హోటల్ బుకింగ్ ప్లాట్ఫామ్ ఓయో గురించి మనందరికీ తెలిసిందే. ఓయో హోటల్స్ అంటేనే అదొక కపుల్స్కి, లవ్ బర్డ్స్కి ఉపయోగించుకునేటువంటి ఒక హోటల్ సిస్టమ్గా మారిపోయినటువంటి తరుణం మనం చూసాం. డిసెంబర్ 31 కూడా ఎప్పుడూ లేనటువంటి విధంగా రికార్డు స్థాయిలో లాస్ట్ ఇయర్ కంటే కూడా అత్యంత ఎక్కువ బుకింగ్స్ నమోదైనటువంటి హోటల్స్గా ఓయో నిలిచింది. దీంట్లో ఎక్కువగా టీనేజర్స్, యువతనే ఎక్కువగా ఉండడం కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. అయితే పెళ్లికాని కపుల్స్, పెళ్ళైనటువంటి కపుల్స్ ఉంటే పర్వాలేదు, పెళ్లికాని కపుల్స్ కూడా చాలామంది ఓయో రూమ్స్ని బుక్ చేసుకొని అక్కడ ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తున్నారన్నట్టు అంటూ వచ్చేటువంటి ఆరోపణలు కోకొల్లుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓయో అంటేనే ఫ్యామిలీ వాళ్ళు ఉండడానికి అనుకూలంగా లేనటువంటి హోటల్స్ అనేటువంటి ముద్ర కూడా ఒక చర్చ కొనసాగుతున్నటువంటి సందర్భంలో తాజాగా ఓయో సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా చెక్ ఇన్ పాలసీని తీసుకొచ్చేటువంటి విధంగా ఓయో ప్రకటన చేసింది. ఇక మీదట పెళ్లి కాని కపుల్స్కు ఓయోలో రూమ్ బుక్ చేసుకునేందుకు సదుపాయం ఉండదు. ఇప్పటి వరకు ఎవరు పడితే వారు అమ్మాయి అబ్బాయి కూడా బుక్ చేసుకొని హోటల్లో ఓయో రూమ్లో కాలక్షేపం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక నుంచి భార్యాభర్తలు కాకుండా ఇతర అమ్మాయి అబ్బాయి వ్యక్తులు ఎవరు కూడా హోటల్ని బుక్ చేసుకునేటువంటి వీలు లేని విధంగా ఓయో కొత్త మార్గదర్శకాలను సవరించబోతుంది. ముందుగా ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరంలోని అన్ని హోటల్స్లో తక్షణమే అమల్లోకి ఈ యొక్క కొత్త పాలసీ రాబోతుంది. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ ఆధారంగా కొత్త చెక్ ఇన్ పాలసీ నిబంధనలను అన్ని నగరాలలోని భాగస్వామ్య హోటళ్లలో కూడా అమలు చేస్తామని ఓయో కంపెనీ ప్రకటించింది. సో కొత్త చెక్ ఇన్ పాలసీ ప్రకారం చూస్తే చెక్ ఇన్ సమయంలో అన్ని జంటలు కూడా చెల్లుబాటు అయ్యేటువంటి రిలేషన్షిప్ ప్రూఫ్ను సమర్పించవలసి ఉంటుంది. అంటే ప్రస్తుతానికి పెళ్లికి సంబంధించినటువంటి మ్యారేజ్ సర్టిఫికెట్ కానీ లేదా పెళ్లి చేసుకున్నటువంటి ఫోటోలు కూడా వారి ఉన్నా కూడా చూపించినా కూడా అలో చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. మేబీ ఇంకా దాని పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటికి పొందుపరచలేదు. ఎలా గుర్తిస్తారు, ఎలా ఐడెంటిఫై చేస్తారు వారి దానికి సంబంధించింది కూడా. ఆన్లైన్ బుకింగ్లో కూడా ఇది వర్తిస్తుంది. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకున్న రూమ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా వారికి సంబంధించిన ప్రూఫ్స్, మ్యారీడ్ అనేటువంటి విషయాన్ని ఆ బుక్ చేసేటువంటి హోటల్కి ధృవీకరించేటువంటి విధంగా ఏదైనా సమర్పించాల్సి ఉంటుంది. మీరట్ సహా అనేక నగరాల ప్రజల నుంచి పెళ్లికాని జంటలకు ఓయోలో రూములు ఇవ్వడం పైన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నార్త్ ఇండియా రీజనల్ హెడ్ పవార్ శర్మ ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో దీనిపైన పెద్ద దుమారమే రేగుతుంది. ఓయో రూమ్ అనేటువంటిది సురక్షితమైనటువంటి, బాధ్యతాయుతమైన ఆతిథ్య పద్ధతులను కొనసాగించడానికి కట్టుబడి ఉందంటూ తాజాగా ఓయో ప్రతినిధి ఒక ఆయన వెల్లడించారు. మేము వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తాం, అలాగే పౌర సమాజ అభిప్రాయాలకు అనుగుణంగా చట్ట ప్రకారం మా బాధ్యతను మేము నిర్వహిస్తాం. కుటుంబాలు, విద్యార్థులు, వ్యాపారులు, ఒంటరి ప్రయాణికులకు సురక్షితమైనటువంటి అనుభవాన్ని అందించే బ్రాండ్గా ఉండాలనేది మా ధ్యేయం. అందుకే పాత విధానాన్ని సవరించి కొత్త చెక్ ఇన్ పాలసీని తీసుకువచ్చామంటూ కూడా పవాస్ ఆయన రీసెంట్గా ఒక ప్రకటన చేశారు. కస్టమర్లలో సంస్థ పైన విశ్వాసం కలిగించేటువంటి బుకింగ్ల సంఖ్య పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఓయో సంస్థ. అయితే రిలేషన్షిప్ ప్రూఫ్గా ఏ పత్రాలు చూపిస్తే చెల్లుబాటు అవుతుందనేది ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. దేశవ్యాప్తంగా అనైతిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నటువంటి హోటల్ను బ్లాక్ లిస్ట్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందుకే ఈ నేపథ్యంలోనే ఓయో కూడా ఓయో హోటల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను పూర్తి స్థాయిలో విశ్లేషించుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది. పలు ప్రాంతాల, నగరాలలో ఓయో పైన వస్తున్నటువంటి వ్యతిరేకతను కూడా గుర్తించింది. కామెంట్స్ కానీ వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ అన్నింటినీ కూడా చూసి ఓయో హోటళ్ళు వివిధ కార్యక్రమాలకు, అక్రమార్గాలకు ఉపయోగపడేటువంటి ప్లాట్ఫామ్గా మారుతున్నటువంటి సందర్భాన్ని గుర్తించి ఇక నుంచి బాధ్యతాయుతమైనటువంటి నిర్వహణ కోసం ఓయో హోటల్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి కాని యువకులు వస్తే ఇక నుంచి ఓయో హోటల్లో ఉండేందుకైతే ఎట్లాంటి వెసులుబాటు ఇవ్వరు. ఖచ్చితంగా కపుల్స్, అదేవిధంగా కుటుంబాలు, అదేవిధంగా పెళ్ళైనటువంటి వ్యక్తులకే, భార్యాభర్తలకు మాత్రమే ఓయోలో ఇక నుంచి మేల్ అండ్ ఫిమేల్కి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా అనైతిక కార్యకలాపాలు ఇక జరిగేటువంటి అవకాశం తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. గతంలో చాలాసార్లు చూసాం, ఎక్కడైనా లవర్స్ ఉంటే పార్కులలోనో అక్కడనో ఇక్కడనో మనకు కనిపిస్తూ ఉండేటువంటి వారు డిసెంబర్ 31 నైట్ ఉంటే. కానీ ఓఎస్ వచ్చాక అక్కడంతా బయట వదిలేసి ఓఎస్ బుక్ చేసుకొని ఓయో రూముల్లోనే కాలక్షేపం చేస్తున్నారనేటువంటి ఒక వార్త కూడా
వినిపిస్తున్నటువంటి సందర్భం ఉంది. సో ఇలాంటి అనైతిక అక్రమ కార్యక్రమాలకు అడ్డాగా మారినటువంటి సందర్భంలోనే వీటిని ప్రోత్సహించకుండా అరికట్టవలసినటువంటి బాధ్యత ప్రైవేట్ సంస్థలైనా కూడా వారిపైన కొంత ఉంటుంది. కాబట్టి సామాజిక దృక్పథంతో ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇప్పుడు ఓయో ఇప్పటివరకు చేసినటువంటి కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే ఇక నుంచి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం పైన ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇక నుంచి విచ్చలవిడిగా ఎవరు పడితే వారు ఓయో రూమ్స్ బుక్ చేసుకొని అక్కడ అనైతిక కార్యకలాపాలకు ఉపయోగించుకోవడానికైతే అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటి నిర్ణయం వల్ల భవిష్యత్తులో యువకులకు అదేవిధంగా యువకులకు టీనేజర్లకు ఎలాంటి మిస్యూజ్ కాకుండా ఉండేటువంటి అవకాశంగా మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.